ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. రీతు, నిఖిల్, తనుజ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. అయితే రీతు అంటుంది, మాధురి గారు ఉండుంటే నాతో ఇప్పుడు గొడవ పడేది కదబ్బా అంటూ రీతు మాట్లాడుతుంటే, దానికి తనుజ, నిజంగానే నా రాక్షసి నాకు తక్కువ రోజుల్లోనే చాలా కనెక్ట్ అయిపోయింది. నిజంగా మాధురి ఉండుంటే భలే ఉండేది అబ్బా. నేను లాస్ట్ వీక్ అంత హైలైట్ అయ్యాను అంటే దానికి కారణం మాధురి అనే చెప్పాలి అంటూ, మాధురి ఇప్పుడుంటే బాగుంటుంది అంటూ తనుజ ఫస్ట్ టైం చాలా ఎమోషనల్ అవుతుంది మాధురిని తలుచుకొని. ఇక ఇందులో భాగంగానే రీతు అంది, మరి నువ్వెందుకు మాధురిని సేవ్ చేయలేదు అంటే, యాక్చువల్గా నేను మాధురిని సేవ్ చేయాలనుకున్నాను. ఏదైతే వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందో అప్పుడే అడిగాను, నా దగ్గర ఉన్న ఇమ్యూనిటీతో నిన్ను సేవ్ చేస్తాను అంటే నువ్వు అలాంటి పిచ్చి పని చేసావు కనుక నాకు అసలు సేవ్ అవ్వాలని లేదు, అలాగని బిగ్ బాస్ హౌస్లో ఉండాలని లేదు అంటే ఎందుకని అడిగితే, ఏం లేదబ్బా, ముఖ్యమైన కారణం ఏంటి అంటే నా రాజా బర్త్డే November 4న. సో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నేను మిస్ అవ్వలేదు, అందుకే ఈ సంవత్సరం కూడా మిస్ అవ్వకూడదని అనుకున్నాను. ఆ దేవుని ప్రార్థించారు, ఏదో బిగ్ బాస్ అవకాశం రమ్మన్నారని వచ్చానే తప్ప నాకు అసలు అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ ఇమ్యూనిటీ నీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు, నీ దగ్గరే ఉంచుకో అంటూ చెప్పింది కాబట్టే నేను సేవ్ చేయలేదు. అలాగే ఆమె ఫుడ్ విషయంలోనూ అండ్ అలాగే బెడ్ విషయంలో కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఫుడ్ విషయంలో అయితే తనకి ఇక్కడ సరిపోలేని ఫుడ్తో అడ్జస్ట్ అవ్వలేకపోతుందట. అలాగే సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల ఆమెకు తలనొప్పి కూడా వస్తుంది. సో ఆమెనే వద్దు అన్నప్పుడు నేను ఎందుకు నా పవర్ని యూజ్ చేసి ఇచ్చేస్తాను. ఒకవేళ నేను కన్నింగ్ గేమ్ ఆడుంటే కనుక ఆవిడ స్టేజ్ మీద నా కోసం అంత గొప్పగా చెప్పదు కదా. ఏదేమన్నా సరే మ్యాడీ ఉండుంటే బాగుండేది అబ్బా, నాకు తక్కువ టైంలోనే బాగా కనెక్ట్ అయింది అంటూ ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది తనుజ. మరి మొత్తానికి తనుజ మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.